రామ మందిరంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగితే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఘటనపై బీజేపీ నేతలు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతాల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పు నొప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. దేవుని పేరు మీద రాజకీయానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా. మేమెప్పుడు భక్తి వేరు, రాజకీయం వేరు. కానీ రాముణ్ణి భక్తితో పాటుగా రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. జరిగిందని చెప్పి రావుని పేరు దేశవ్యాప్తంగా వసూలు చేసిన చందాలన్నీ ప్రజల సొమ్మును ఎత్తుకొని పోయినంటే కూడా మరి స్పందించకపోతే ఏమైనటువంటి పరిస్థితి అనే మాట్లాడుతున్నారు.